ఆకర్షణ సూత్రాన్ని ఉపయోగించి పశ్చిమ బెంగాల్కు చెందిన మా నంది భారతదేశంకు చెందినవారు. ఈయన ఆకర్షణ సూత్రాన్ని ఉపయోగించి మొబైల్ ఫోన్ను ఎలా సాధించారో తెలుసుకుందాం. నా దగ్గర ఫోన్ లేదు, కానీ 2019 నుండి నా దగ్గర ఫోన్ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు అప్పట్లో ఆకర్షణ సూత్రం గురించి ఏమీ తెలియదు. నా దగ్గర ఫోన్ ఉందని ఊహించుకుని అది ఎలా ఉంటుందో మరియు ఫోన్ ఉంటే నేను ఏం చేస్తానో ఊహించుకుంటాను. కోవిడ్-19 వైరస్ కారణంగా 2020లో నా పాఠశాల మూసివేయబడినప్పుడు నా పాఠశాల ఆన్లైన్ తరగతులను ప్రారంభించింది. అయితే నా దగ్గర ఫోన్ లేకపోవడంతో ఆన్లైన్ తరగతులు చేయలేకపోయాను. మా అమ్మ నాకు ఫోన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఒకరోజు మా అమ్మ చెల్లెలు నాకు ఫోన్ కొనటం ఇష్టం లేక మా అమ్మని చాలా వరకు అడిగాను. అమ్మ చాలా బాధపడి చివరకు నాకు ఫోన్ కొనిచ్చింది. కాబట్టి జనవరి 2, 2021న నేను నా మొదటి స్మార్ట్ ఫోన్ను తాకాను. ఇది చాలామందికి సాధారణ సంఘటనగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఈరోజు కూడా ఆశ్చర్యంగా ఉంది. అంటే నాకు ఫోన్ కొనివ్వనని మా అమ్మ శపథం చేసి ఎలాగైనా ఫోన్ కొనిచ్చింది. ధన్యవాదాలు. 2022లో నేను మొదటిసారిగా ఆకర్షణ సూత్రం గురించి తెలుసుకున్నాను. నేను ఇప్పటికీ దాన్ని నమ్ముతున్నాను మరియు ఆకర్షణ సూత్రంతో వివిధ పద్ధతులను ఉపయోగిస్తాను. నేను దానిని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు నేను క్రమంగా చాలా సానుకూల వ్యక్తిగా మారాను. విశ్వానికి చాలా ధన్యవాదాలు. నా దేవదూతకు చాలా ధన్యవాదాలు.